మొత్తానికి మీరు కోరుకున్నట్టు, మీరు ఆరోపిస్తున్నట్టు, మీరు ఏ ఉద్దేశంతో అయితే కమిషన్ ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశానికి దగ్గరగానే ఈ నివేదిక కనిపిస్తుంది. మొత్తం కేసీఆరే కాళేశ్వరం పాపాల భైరవుడు అని మీరు చెప్తూ వచ్చారు కదా, కాళేశ్వరం కూలేశ్వరం చేశాడు, పాపాల భైరవుడు, ఈ వడ్లన్నిటికీ కేసీఆరే కారకుడు అనే రకంగా వచ్చింది. ఓకే, దీని గురించి చర్చిద్దాం. అయితే క్యాబినెట్లో చర్చించి బహిర్గతం చేయాల్సిన నివేదిక ఒక 2-3 గంటల ముందే మీడియా చేతికి వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది అంటే ఏం చెప్తారు? ఏదైనా వ్యూహాత్మకంగా పంపారా, లేకుంటే లీక్ అయిందా, ఏంటి దీనికి కారణం ఏంటి? అది అఫీషియల్ డాక్యుమెంట్ లీక్ అయిందనే దానికంటే కూడా అది ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సమర్పించిన దాన్ని మన వాళ్ళే తీసుకోవచ్చు కూడా, ఎవరైనా మీడియా మిత్రులు. అంటే జనరల్గా క్యాబినెట్ సమావేశంలో చర్చించే సీల్డ్ కవర్లో ఉండాల్సిన నివేదిక ఇది. అంటే కమిషన్ రిపోర్ట్ సీల్డ్ కవర్లో ఉంది. ఇది 3 మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు, మీరు ఒక ఎక్స్పర్ట్లతో, ఐఏఎస్ అధికారులతో వేశారు. అది బయటకు రావడం అనేది, క్యాబినెట్కు ముందు బయటకు రావడం అనేది ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకోవడానికో, లేకుంటే బయట ఎలాంటి చర్చ జరుగుతుందో చూసి ఆ తర్వాత క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలనో అలాంటి ఏమైనా వ్యూహం ఉందా అన్న అనుమానం. ఏమో, ఇప్పుడు మేము లోపల కూర్చొని చర్చిస్తుంటే ఏంటిది మన తెలంగాణ ఎంబ్లం గురించి చర్చ జరుగుతుంటే బయటికి రాలే, అట్లనే ఏమన్నా అది రావడం వేరు. ఇది నేరుగా 10 పేజీలు ఇప్పుడు నా చేతిలో ఉన్నాయి, ఎగ్జాక్ట్ క్యాబినెట్ ముందు పెట్టబోయే 10 పేజీలు. ఆ రోజు మొత్తం ఎంబ్లం కూడా వచ్చింది, సగం ఏం రాలే. సో లీక్ వీరుల పని అయి ఉంటది, చూడాలి ఎవరు లీక్ చేసింది. కానీ అది కాదు కదా రైట్. ఇందులో పాయింట్ విషయానికి వద్దాం. మొత్తం కేసీఆర్ చేశారు, కాళేశ్వరం పాపం అంతా కేసీఆర్దే. ఆయనకు తోడుగా అటు ఎడమ ఇటు కుడివైపుగా ఈటెల రాజేందర్, హరీష్ రావు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఈ పాపంలో భాగస్వాములు. ఈ నివేదిక సారాంశం అది. ఒక 2 అధికారులు, ఐఏఎస్లు ఇద్దరే, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్, వాళ్ళిద్దరు కూడా బాధ్యులు. ఇందులో ఉన్న ప్రధానమైనది అది. మిగిలిన ఇంజనీర్లు, ఈఎన్సీ మురళీధర్ రావు, వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి కొంతమంది. కానీ ప్రధానంగా కనిపించే, తెర మీద కనిపించే పేర్లు ఇవి. ఇప్పుడు మొదటి నుంచి నాట్ ఈవెన్ నౌ, ఇప్పుడు కమిషన్ నివేదిక ఈ రోజు సమర్పిస్తే రావచ్చు, లేకపోతే లీక్ ఇచ్చింది మీరు చదవచ్చు. కానీ నాకు మొదటి నుంచి అంశాల మీద నేను మాట్లాడుతున్న ఒక 2-3 సంవత్సరాల నుంచి మేము మాట్లాడుతున్న వీడియోలు కానీ, లేకపోతే మేము మాట్లాడిన ప్రెస్ మీట్లు కానీ చూస్తే అది మాకు కండ్లకు కట్టొచ్చినట్టుగా కనబడ్డది. ఇంకో పార్ట్ లేనే లేదు దీంట్లో. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ లో జరిగిన అక్రమాలు కానీ, ప్రాజెక్టు విస్తృతికి వాళ్ళు ఎంచుకున్న ఏదైతే ఇప్పుడు వాల్యూమ్ 50 TMC మల్లన్న సాగర్, 2 TMCలు ఉన్న వాటిని 10 TMCలు చేసుకోవడం, ఇట్లా కొండపోచమ్మ లాంటి ఇవన్నీ కూడా అది ఒక ఏమంటాము నిధుల హెచ్చింపు అనేది వ్యక్తిగత ప్రయోజనం కోసమే అనేది మేము చేసిన ఆరోపణ. సుందిల్లా అన్నారం, మేడిగడ్డ బ్యారేజెసే కాదు, మొత్తం ఆ ప్యాకేజ్ మొత్తం అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎస్కలేషన్ లో ఉన్నదే ఒక కాన్స్పిరసీ. సో ప్రాజెక్ట్ వాల్యూను 35,000 crores నుంచి ఎట్ ఏ టైం 78,000 crores కు పెంచిండ్రు. సరే, ఇన్ఫ్లేషన్ ప్రకారం పెరుగుతుంది, కానీ దాన్ని రీడిజైన్ కిందికి జరపడం వెనుక ఉద్దేశం కూడా అదే అని చెప్పి పదే చెప్పినాం. సో అది దాన్ని ఇప్పుడు క్యాబినెట్ లో డిస్కషన్ చేసిన తర్వాత ఒక స్పెషల్ దర్యాప్తు పెట్టిన తర్వాత టోటల్ ప్రాజెక్ట్ మీద ఎంక్వైరీ జరగాలనేది అందరూ కోరుకుంటుంది. ఒక డ్యామే కాదు కదా కాళేశ్వరం అంటే కూడా, పూర్తి స్థాయి డ్యామ్లతో పాటు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇతరాతర పనులు. సో నీటి లభ్యత అనే పేరు మీద తనే కిందికి తీసుకొచ్చింది అనేది కూడా స్పష్టమైంది కదా. ఏది ప్రాణహిత యాడ్ అయిన తర్వాత మేడిగడ్డ వరకు తెచ్చి పెట్టింది అనేది వారి నిర్ణయం అని చెప్పింది కదా. కానీ ఇప్పుడు తప్పించుకోవడానికి ఏం ప్రయత్నం చేస్తారనేది చూడాలి. సో ఏది ఏమైనా వాళ్ళ చర్చ అంతా 2 పిల్లర్ల కుంగుబాటు కాదని. ఇప్పుడు దాదాపు 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు టోటల్ కాస్ట్ వాళ్ళు ఖర్చు పెట్టింది దాదాపు 98,000 నుంచి 1,01,000 కోట్ల వరకు సబ్జెక్టు కరెక్షన్ చూడాలి. ఈ ఖర్చు పెట్టి 3వ పైపు కూడా ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు పోయింది. వాస్తవంగా చెప్పాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల అవకతవకలు, అవినీతి అనేది ఒక చర్చ అయితే, ఆ ప్రాజెక్టే వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చింది. సో ఇట్స్ ఒక రకంగా పొలిటికల్ ప్రాజెక్ట్ ప్రభుత్వాన్ని కూల్చింది అంటారు. దట్స్ ఇట్. అది ప్రకృతి చర్యగా నేను భావిస్తాను. ఎందుకంటే మనం ఎంత తప్పించుకోవాలని చూసినా, ఎంత ఎస్కేప్ కావాలని చూసినా సరే అది న్యాచురల్ గా అది పోయిన పరిస్థితి. ఇంకోటి దేవుళ్ళ పేరు చెప్పి ప్రాజెక్టులు పెట్టి దేవుళ్ళనే మోసం చేసేటట్టుగా, ఇప్పుడు కాళేశ్వరుడు అంటే ఈశ్వరుడు,
తర్వాత సరస్వతి, మల్లన్న గంగా, ఇట్లా పేర్లు కూడా పద్మావతి, ఇట్లా పంపవదుల పేర్లు పెట్టి ఇట్లా అంత దేవుళ్ళ పేర్లు పెట్టి ఇలా మొత్తం వాళ్ళకు చెడ్డ పేరు వచ్చేటట్టుగా చేయడానికి చేసింది. కాబట్టి ఆ తదాస్తు దేవతలు కూడా నువ్వు చేసిన తప్పు నువ్వు ఏమంటారు భరించు అని చెప్పినట్టుగా కనబడుతుంది అక్కడ. కాబట్టి తప్పు చేస్తే ఒక రోజు కాకపోతే ఇంకో రోజు ఎవరైనా దొరుకుతారు. తప్పు చేసి బుకాయింపు మీదనే చర్చ. తప్పు చేసేప్పుడు కూడా బుకాయించొద్దు. తప్పు జరిగితే తప్పు అని చెప్పడంలో కూడా తప్పేం లేదు. తప్పు చేయకపోవడం ఏమి తప్పు మానవులు చెయ్యరనేది కూడా ఏం లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళు లేదు మేము ప్రాజెక్ట్ ఇప్పటికి కూడా వాదనలో అదే ఉన్నది. కాబట్టి దాని మీద దర్యాప్తు ముమ్మరంగా జరగడం కాదు. ప్రజాధనం దుర్వినియోగం విషయంలో ఏదో చేసినాం ఏంటి అని అంటే ఇప్పుడు కొంతమంది 1000 ఎకరాలు 2000 ఎకరాలు లేకపోతే 1000 కోట్లు 2000 కోట్లు ప్రభుత్వ ధనాన్ని దోచుకొని 14 రోజులు జైలుకి పోతే తర్వాత బెయిల్ వస్తుందనే స్థితిలో కూడా ఉన్న అధికారులను రాజకీయ నాయకత్వాన్ని చూస్తున్నాం. ఇట్లా కాకుండా చాలా పకడ్బందీగా ఇంకొకసారి ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాజకీయ నాయకుడైనా అధికారులైనా కూడా సీరియస్ గా 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితిని కల్పించాల్సింది అనేది నా యొక్క అభిప్రాయం. చూద్దాం. నేనైతే ఏదో రాజకీయంగా కేసీఆర్ గారి మీద బట్టగాల్చి మీదేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్న మాటలైతే కావు. ఇప్పుడు మీరు ఒకసారి మీరు ఆ ప్రాంతమే కదా, నేను మొన్న కరీంనగర్ తిరిగి వచ్చిన కదా, కరీంనగర్ జిల్లాకు కూడా మేలు చేయని ప్రాజెక్ట్ అది. ఇప్పుడు ధర్మపురి నుంచి మొదలు పెడితే నేను ఇటు పెద్దపల్లి ఇటు అంతా తిరిగి చూసి వచ్చిన. ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు మంచిర్యాల బ్యాక్ వాటర్ తో మునగలే, ఎస్సీ కాలనీలు మునిగినాయి నేను చూసిన. ఆ దూరపు నది పక్కన ఉన్నాయి. ముంపు, తర్వాత పంట ముంపు, తర్వాత ఏరు దాడడానికి అయిన సమస్యలు, అప్పుడు ఏ విధంగా కష్టాలు ఉన్నాయో కూడా చూసినాం. కాబట్టి ఇంత ఏమంటారు అరకొర తెలివితోనా మిడిమిడి జ్ఞానంతోనా లేకపోతే నేనే గొప్ప పని చేస్తున్నా అనే ఒక ఆలోచనతోనా కేసీఆర్ గారు చేసిన ఏదైతే ప్రక్రియ ఉందో తెలంగాణకు ఒక అశనిపాతంగా మారింది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మాత్రం చాలా తెలంగాణ ప్రజలు నష్టపోయిందని చెప్పగలరు. ఇక్కడ గోపాల్ రెడ్డి గారు చెప్తున్న పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే మీరు దాదాపు ఏడాది పాటు ఈ కమిషన్ విచారించింది, పిఎస్ జోషి కమిషన్. అయితే ఈ ఏడాది పాటులో కేవలం 3 బ్యారేజ్ల చుట్టే తిరిగారు. టెక్నికల్ అంశాలు అన్నారు ముందు, ఇప్పుడు ఆర్థిక అంశాలు కూడా వచ్చాయి. ఈ ఏడాదిలో కాళేశ్వరం కమిషన్ మీదే మీరు రిపోర్ట్ ఇవ్వచ్చు, విచారించవచ్చు. ఇప్పుడు మీరు చేసింది మొత్తం 10,000 కోట్ల లోపే విచారణ ఓవరాల్ గా 3 బ్యారేజ్ల కంపేర్ చేస్తే. ఇప్పుడు బ్యారేజ్ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ప్రధానమైనది మేడిగడ్డ అనేది 2 పిల్లర్లు కుంగిపోవడం అనేది దాని మీదనే కమిషన్ మేజర్ గా. దాంతో పాటు సుందిల్లనే కదా బొంగబడ్డది, సుందిల్ల సో అన్నారం పడలేదు, సుందిల్ల పడింది. ఇవి 2 ఏంటంటే అసలు ఈ ప్రాజెక్టు ఇట్లా కావడానికి కారణం ఏందనేది తెలవాలి, తర్వాత దీంట్లో ఏం జరిగిందనే తెలవాలి అనే ఉద్దేశంతోనే కమిషన్ పడింది. ఇక్కడ ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కూడా డిలేకు ఒక కారణమే. ఎన్డిఎస్ఏ రిపోర్ట్ కూడా ఇవ్వాలి కదా మనం. దీంట్లో దాన్ని ఎన్డిఎస్ఏ రిపోర్ట్ లో ఇచ్చిన రిపోర్ట్ ను కూడా ఈ కమిషన్ దాన్ని చూస్తుంది. కాబట్టి అది వచ్చేంత వరకు కూడా ఆగిన తర్వాతనే దీన్ని ఎక్స్టెండ్ చేసి మనం చేసింది. నేను కూడా అన్నది ఇప్పుడు ఎవరు వేణుగోపాల్ రెడ్డి గారు అన్నదే కాదు, నేను కూడా ఏంటి ఇప్పుడు నేను మల్లన సాగర్ తర్వాత కొండపోచమ్మ ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించిన భూ నిర్వాసితులకు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ, దామోదర రాజనరసింహ గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కమ్యూనిస్టులు కోదండరామ్ గారు ఆల్ పార్టీ మేము గజ్వేల్ బంద్ ఇచ్చినాం ఒకసారి. ఆ రోజు ఏంటంటే అక్కడ భూ నిర్వాసితుల సమస్య పెద్దగా ఉండే. 10 లక్షల రూపాయలకే ఎకరము భూమిని తీసుకున్న అనే దానికంటే గుంజుకున్న చరిత్ర. ఆ రోజుల్లో దాని మార్కెట్ వాల్యూ ఏముంది, బుక్ వాల్యూ ఏముంది అనేది కూడా పెద్ద చర్చ జరిగింది. సో ఆ విధంగా సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు టార్గెట్లు ఇచ్చి భూసేకరణ చేసిన వ్యవస్థ. నేను అనుకుంటున్న దాంట్లో అదే కాదు, మొత్తం ప్రాజెక్టులకు అది నిమ్స్ కానీ లేకపోతే ఈ ప్రాంతంలో మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇంకా కొన్నిటికి వాళ్ళు సేకరించిన భూమి విలువ భూమి యొక్క మొత్తం ఎకరాలు 20,000 ఎకరాల పైచిలకు సేకరించింది. అది కూడా అన్యాయం ఉంది. దీంట్లో 8,000 ఎకరాలు దీంట్లో సేకరించాల్సి వచ్చింది నాకు తెలిసి కాళేశ్వరంలో. ఇది కూడా అవకతవకలు చేసింది. ఒకటి
ఆ ప్రాజెక్ట్ లో వినియోగించిన మెటీరియల్స్ లో కూడా పంప్ హౌజులు కానీ, పంప్ హౌజుల పైపులు కానీ, పంప్ హౌస్ మోటార్స్ కానీ 1కి 2 సార్లు 1కి 2 కాస్ట్ పెట్టి తెచ్చింది. ఇదే మోటార్ ఇంకో దేశంలోనో ఇంకో ప్రాంతంలోనో కొంటే అది ₹2 ఉంటే ఇక్కడ ₹4 పెట్టుకున్నారు. అందుకనే పూర్తి స్థాయి సమగ్ర విచారణ నేను కూడా ఎందుకంటున్నా ఇది ఒక లిమిటెడ్ వర్షన్ గానే జరిగింది. కాబట్టి రేపు సిట్ వేసిన తర్వాత లేదంటే కాళేశ్వరం దర్యాప్తుకు సంబంధించి ఏదైనా ప్రత్యేక బేసిక్ పాయింట్ దయాకర్ గారు, బేసిక్ పాయింట్ ఏంటంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక బడ్జెట్ ఆమోదం ఇచ్చాక ఆర్థిక శాఖ నిధులు విడుదల చేస్తుంది. అక్కడి వరకే ఈటెల రాజేందర్ ప్రమేయం. ఆయన ఎందుకు తెచ్చారు? రాజకీయంగా ఆయన ఇబ్బంది పెట్టడానికి తప్ప అనేది. ఇప్పుడు ఫినాన్షియల్ అప్రైజల్ అనేది ఒకటి ఉంటది. ఫినాన్షియల్ అప్రూవల్ రావాలంటే అప్రైజ్ చేస్తుంది. ఒక నిమిషం ఆగి నువ్వు చెప్పువాలే, నువ్వే చెప్పాలి. ఎందుకంటే ఆయన మీ పార్టీలో ఉన్నాడు. ఆయన వచ్చు కానీ ఫినాన్షియల్ అప్రైజల్ అనేది ఎట్లయిద్దంటే ఒక ప్రాజెక్టు ప్రభుత్వం ఏ ఉద్దేశంతో నిర్మించాలని తలపెట్టినప్పుడు దాని యొక్క మీరు మాట్లాడండి చెప్పండి. హలో వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి. రాజేందర్ గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఆర్థిక శాఖ అదే చెప్తాను సార్. ఇప్పుడు మీరు పంపిన రిపోర్ట్లో నేను ఈ 10 పేజీల రిపోర్ట్లో ఇప్పుడు చదివాను. రాజేందర్ గారి పాటు ఒక 3 లైన్లు ఇచ్చారు. అందులో ఏమి ఇచ్చారు? రాజేందర్ గారు పట్టించుకోలేదని ఇచ్చింది తప్ప అసలు రాజేందర్ గారు ఆర్థిక శాఖ ఎక్కడ ఇన్వాల్వ్ అయింది, ఎక్కడ అమౌంట్ డైరెక్ట్ ఈ యొక్క ప్రాజెక్టుకు రిలీజ్ చేసింది, ఎక్కడ సిగ్నేచర్ ఉన్నాయి, పలానా దాంట్లో ఉన్నదని స్పెసిఫిక్ ఎక్కడ చెప్పలేదు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, రాజేందర్ గారు కానీ, ఆర్థిక శాఖ కానీ ఇన్వాల్వ్ అయ్యి పలానా కాడ చేసింది అని చెప్తే అది ఏమైనా ఉంటుంది. అలా స్పెసిఫిక్గా ఏం లేదు. ఒట్టిగా రాజేందర్ గారు ఆర్థిక శాఖ అనేది పెట్టిండ్రు. ఆడ దాన్ని పట్టించుకోలేదని పెట్టారు. అది ఎట్లా? ఆర్థిక శాఖకు ఒకసారి బడ్జెట్ అలొకేషన్స్ అయ్యి ఇరిగేషన్ శాఖ పోయిన తర్వాత ఆయన సంబంధమే ఉండదు. సంబంధం లేని వ్యక్తులను, సంబంధం లేని శాఖను తీసుకొచ్చి మీరు యాడ్ చేస్తారు. వేణుగోపాల్ రెడ్డి గారు, మన దగ్గర ఉన్నది కేవలం లీక్ అయిన 10 పేజీలే. అది 1000 పేజీల రిపోర్ట్ లో ఇంకేముందో మనం చూడాలి. అది కాదు, నాది కట్ అయింది కానీ ఒక మాట చెప్తా. ఈటెల రాజేందర్ గారు 1000 పేజీల రిపోర్ట్ కూడా నేను పబ్లిక్ డొమైన్ లో పెట్టుకుంటున్నా. డిపార్ట్మెంట్ ఇప్పుడు మీరు క్యాబినెట్ అప్రూవల్ చేసినప్పుడు, క్యాబినెట్ అప్రూవల్ లో చేసిన తర్వాత దాన్ని మీరు పబ్లిక్ డొమైన్ లో పెడతారు కదా. పెట్టినప్పుడు మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టుకునేది చదువుకుంటారు. మొత్తం చదవాలంటే మొత్తం కూడా మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. సీక్రెట్ కాదు కదా. పబ్లిక్ డొమైన్ లో అది పెట్టినాక మాట్లాడాలి. ఇదేమైనా బీజేపీ ప్రభుత్వము లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు వేణుగోపాల్ రెడ్డి గారు. పబ్లిక్ డొమైన్ లో ఉంచుతారు. పబ్లిక్ డొమైన్ లో ఉంచకుండా ఎట్లుంటది? ప్రజల ముందు ఆ డాక్యుమెంట్ పెట్టడానికి కమిషన్ వేసినాం కానీ మాకు అనుకూలంగా మార్చుకోవడానికి కాదు కదా. ఇలా సీక్రెసీ మెయింటైన్ చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఏ విధంగా ప్రజలందరూ అడిగితే అవకాశం ఉంటుందో రాజకీయ పక్షాలకు కూడా ఇవ్వకుండా ఇస్తారు. అదేం పెద్ద సమస్య కూడా కాదు. ఎందుకంటే అసలు సమస్యను పక్కన పెట్టేసి ఈ డాక్యుమెంట్లు ఇస్తారా, లేకపోతే ఇంతవరకు ఎంత జరిగింది, ఎందుకు జరిగింది, ఇది కాదు. కొసర్లు ఎత్తుకడం కాదు. మీరు ఇలా ఈటెల రాజేందర్ గారి విషయంలో వారెందుకు ఆయన బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది అని అంటే ఆ రోజు ఫినాన్స్ మినిస్టర్ గా ఆయన ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని మనం అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఆ ఇండిపెండెంట్ శాఖలకు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు చేసిందని చెప్పి తప్పు చేయమని చెప్పి చేసినా కూడా తను కూడా తప్పు అవుతాడు కదా. అక్కడ వారు బైండ్ అయ్యింది కాబట్టి అక్కడ వారిని ప్రశ్నించాల్సిన పరిస్థితి అలా కమిషన్ వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఏ శాఖ మంత్రి కేసీఆర్ గారి హయాంలో తను ఇండిపెండెంట్ గా వ్యవహరించిన వాళ్ళు ఎవరో నాకు చూపియండి. ఇలా హరీష్ రావు గారి మీద వచ్చింది. హరీష్ రావు గారు విల్ఫుల్ గా చేసిండా? కేసీఆర్ చెప్తే కాదా? ఇచ్చిన ఏవైతే రిపోర్ట్స్, ఫీజిబుల్ రిపోర్ట్స్ కానీ లేకపోతే పర్యావరణ అనుమతులకు సంబంధించి కానీ ఇతరత్ర ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే చెప్తే వాటిని తొక్కిపెట్టి వాళ్ళు ఇష్టానుసారంగా కట్టుకున్నారు. అన్ని పర్మిషన్స్ ఇచ్చిందని చెప్పిండ్రు. ఇలాంటి పర్మిషన్ అన్ని పర్మిషన్స్ ఇస్తే లేకపోతే రాకోసో ఇతరత్ర సిడబ్ల్యూసీ అన్ని ఇస్తే ఇలా బ్రిడ్జి ఎందుకు కుంగుబాటు అయిందని చెప్పేసి మరి ఏమంటాము క్వాలిటీ కంట్రోల్ ఎవరు దానికి సంబంధించి ఎవరు చర్చ పెట్టలేదా? సాంకేతికంగా ఇది సమస్య అయిందని ఎవరు చెప్పలేదా? అవన్నీ తొక్కిపెట్టింది హరీష్ రావు గారు కాబట్టి ఆయన కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉండి మాట్లాడి ఇట్లా ఈడ కట్టడం మంచిది కాదని చెప్పే ధైర్యం ఉన్న వ్యక్తి మనకు తెలియదా? కాబట్టి అలా ప్రతి ఒక్క మంత్రి కూడా ఇండిపెండెంట్ గా వ్యవహరించకుండా ఆ రోజు చేసిన వాటికి అలా హరీష్ రావు గారు, ఈటెల రాజేందర్ గారు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కేసీఆర్ గారు మాట్లాడినందుకే.
అంటే దయాకర్ గారు ఇక్కడ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తే కేసీఆర్ ఒక్కందే బాధ్యత కాదు, క్యాబినెట్ మొత్తం వస్తుంది. ఇన్ జనరల్ గా క్యాబినెట్ అంటే ముఖ్యమంత్రి మంత్రులు కలిపితేనే క్యాబినెట్ అప్రూవల్ లేదు అనేది ప్రధాన పాయింట్ అవుతుంది. ఇందులో అప్రూవల్ నిజంగా క్యాబినెట్ రాటిఫికేషన్ ఈ రోజు ఒక క్యాబినెట్ రెజల్యూషన్ ఉందనుకోండి, క్యాబినెట్ రెజల్యూషన్ కాపీస్ ఉండవుగా? ఉంటాయి ఖచ్చితంగా. ప్రతి ఒక్క క్యాబినెట్ రెజల్యూషన్ కాపీ ఉంటది కదా. అవును. ఆ రోజు క్యాబినెట్ రెజల్యూషన్ కాపీ ఉంటే కలెక్టివ్ క్యాబినెట్ కూడా లయబుల్ కదా. అవును, తప్పదు కదా. కేసీఆర్ గారితో పాటు వాళ్ళని అదే అంటున్నాను నేను. క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. లేదంటున్నారు, ఉందా లేదా మీకున్న సమాచారం. రిపోర్ట్ క్యాబినెట్ అప్రూవల్ లేకపోతే క్యాబినెట్ మినిస్టర్ లో బాధ్యత ఉండదు అంటున్నా. క్యాబినెట్ రెజల్యూషన్ అనేది ఉన్నది అనేది తేలితే కలెక్టివ్ క్యాబినెట్ ను కూడా ప్రశ్నిస్తారు. నేను అదే అంటున్నా దయాకర్ గారు, క్యాబినెట్ అప్రూవల్ ఉంటే క్యాబినెట్ లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు కూడా బాధ్యులు అవుతారు. ఒకవేళ క్యాబినెట్ అప్రూవల్ లేదనుకోండి, ఈటెల రాజేందర్ గారు బయటకు వచ్చి ఎట్లా చెప్పిండ్రో వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు చెప్తారు. అప్పుడు అసలు ముద్ద ఎవరో తేల్తాడు. వాళ్ళకి ఇప్పుడు ఒక మాట, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మన కొప్పులీశ్వర్ గారు ఉన్నారు అనుకోండి, వారికి టెక్నికల్ ఇష్యూస్ ఏం దాని మీద పట్టు ఉంటది కాబట్టి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న కాబట్టి సంతకం పెడదామంటే పెడదామంటారు. ఇలా మా ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ అయినా సరే అందరూ ఓకే అనుకుంటే ఓకే అంటారు. దానికి ముఖ్యమైన ప్రధానమైన కారకం నువ్వే అంటే నువ్వే అని ఉంటది కదా. ఆ నువ్వే ఏంటనేది కూడా తెలుస్తుంది కదా. అంటే రజత్ కుమార్ కూడా ఉంటాడు కానీ కమిషన్ నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు, అది ఘోష్ ఇచ్చిన రిపోర్ట్ కాబట్టి నువ్వు ఘోష్ గారి దగ్గర ఘోషిద్దరు మీరు. కానీ ఇక్కడ అసలు సమస్య మీరు ఏంటంటే తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం వల్లనే నష్టం జరిగిందనేది రిపోర్ట్ వస్తుంది అనేది నాకున్న అంచనా. ఇప్పుడు మీకు వచ్చిన ఈ 10 పేజీల లెటరు లీక్ సరే, 10 టీవీకి విశ్వసనీయమైన సమాచారం ఎక్కడి నుంచి వచ్చింది, అంత ఎవరు వచ్చింది అనేది తర్వాత చర్చిద్దాం. కానీ ఆ షిఫ్టింగ్ లోనే కాన్స్పరసీ అనేది మేజర్ గా ఉంటది. నేను అదే కాకుండా ఆ షిఫ్టింగ్ లో దయాకర్ గారు ఒక నిమిషం మీరే చెప్పండి. ఆ షిఫ్టింగ్ లోనే మేజర్ కాన్స్పరసీ ఉందని మీరు చెప్తున్నారు. ప్రకాష్ గారు నేను కమిషన్ ముందుకు పోయి ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చిందో చెప్పొచ్చాను, ఘోష్ గారు కన్విన్స్ అయ్యారు దాని మీద అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా చెప్పేటప్పుడు ఆబ్జెక్షన్ చేయరు, జడ్జెస్ కానీ లేకపోతే ఎక్కడైనా కూడా కమిషన్స్ ఎప్పుడు కూడా ఆయన అడ్వకసీ ఉండదు. ఈజ్ ద జడ్జి, ఎవరు చెప్పింది ఆయన వింటాడు, సావధానంగా వింటాడు. కన్విన్స్ అయిందా లేదనేది రిపోర్ట్లో వస్తుంది, జడ్జిమెంట్లో ఇచ్చినట్టే రిపోర్ట్లో వస్తుంది. అది ప్రకాష్ గారు మరి సక్సెస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేది మనకి ఇంకా ఒక 3-4 గంటల్లో వచ్చేదాన్ని బట్టి ఉంటది. ఇప్పుడే మీకు 10 పేజీలు వచ్చిందంటే క్యాబినెట్ కి సమర్పించిన తర్వాత దాన్ని డిస్క్లోజ్ చేయాలనేది మన వేణుగోపాల్ రెడ్డి గారి డిమాండ్ గా కూడా ఉన్నది కాబట్టి అది డిస్క్లోజ్ చేయాలని మేము కూడా కోరుకుంటాం. ఎందుకంటే ఏమేం జరిగిందనేది తెలియకుండా మనం ఆరోపించినా కూడా దానికి హేతుబద్ధత ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం రావాలంటే కూడా డెఫినెట్ గా దానికి జరిగిన విచారణకు సంబంధించిన పూర్వపరాలు పూర్వ అంశాలు ఏంటి అనేది కూడా తెలవాల్సిన అవసరం ఉంది. రెండవది ముఖ్యమైనది ఏంటంటే అసలు ఇది కూలకపోతే దీని మీద కమిషన్ ఉండేదా? ఉండేదే. నేనంటాను దయాకర్ గారు ఉండేదే. ఎందుకంటే మీ ఎన్నికల ప్రచారం మొత్తం కూడా కాళేశ్వరం అనేది 1,00,000 కోట్ల అవినీతి ప్రాజెక్టు, దాని మీద విచారణ జరుపుతామని ఎన్నికల ముందే ప్రచారం చేశారు మీరు. కూలడం వల్ల ఏమైంది? కూలకపోయినా విచారణ ఉంటుందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు చాలా సభల్లో, నేను విన్నాను. నేను ఇక్కడ ఒక మాట చెప్తా. ఇప్పుడు లిమిటెడ్ వర్షన్ కే ఇప్పుడు అయిందా లేదా? ఇప్పుడు మీరు ఇంతకు ముందు కమిషన్ వేసింది ఇంతవరకే అని ప్రకాష్ అన్న మాట ఎప్పుడు ఏ చర్చలైనది చెప్పేటోడు. ఇప్పుడు అది లేకపోతే దాన్ని ఎక్స్టెంటివ్ గా కూడా చేయాలని నేను కోరుకుంటున్నా. ఇంకా ఏది ల్యాండ్ ఎక్విజిషన్ తో పాటు ఇప్పుడు ఏవైతే వాల్యూమ్ పెంచడము, తర్వాత అధిక టీఎంసీలకు కట్టడము, అది అసలు వయబుల్ కాదు. అది అవసరమా లేదా, అనవసరం కట్టిండ్రా? ఇప్పుడు మలన సాగర్దే మేజర్ ఇష్యూ ఉంది కదా. 50 టీఎంసీల్లో మాక్సిమం నాకు తెలిసి 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ ఉంటాయి అక్కడ. అంటే వాళ్ళు భూగర్భ జలాలు పెంచడానికి కానీ అదని ఇదని ఏదో అప్పుడు చెప్పుకొచ్చింది. అవన్నీ ల్యాండ్ ఎక్విజిషన్ లో కూడా వాళ్ళు 2017 యాక్ట్ తెచ్చిండ్రు, జీవో నెంబర్ 123 తెచ్చిండ్రు. అవన్నీ కాకుండా మళ్ళీ కొత్త చట్టాన్ని వాళ్ళు తయారు చేసిన తర్వాత అది స్క్వాష్ అయింది. కాబట్టి ఇవన్నీ కూడా అవకతవకలు అవి కూడా జరిగినాయి. ఓన్లీ కాళేశ్వరం అనగానే మేడిగడ్డ సుందిల్లా అన్నారము,
లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి తరలించిండ్రు, ఈ తరలించడంలో ఆ కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు పలిగింది, ఇదే చర్చ కూడా కాదు, చాలా అంశాలు దాంట్లో ఉన్నాయి. దయాకర్ గారు ఒక్క నిమిషం, ఇందాక నేను విన్నాను ఆ కార్లో వచ్చేటప్పుడు ఫోన్లో విన్నాను, దయాకర్ గారు ఇంతకుముందు అన్నారు కరీంనగర్కి ఏం లాభం జరగలేదని. అదే తర్వాత నెక్స్ట్ అంటే ఏం లేదు, 56,000 ఎకరాలు సిరిసిల్ల, 30,000 ఎకరాలు వేములవాడ, తర్వాత 45,000 ఎకరాలు కరీంనగర్ పరిసర గ్రామాలకు ఇది మంచినీటి సరఫరా కూడా ప్యాకేజీలు చెప్పన్నట్లు. అదే సిరిసిల్ల 56,000 ఎకరాలు, 30,000 ఎకరాలు ఏమో వేములవాడ. ఆ ప్యాకేజ్ పేరేంది, ఏడగట్టిండ్రు? ఇప్పుడు విజయసాగరరావు గారి ఊళ్ళో కట్టిండ్రు. అంటే మిడ్ మానేరు కాదు, మిడ్ మానేరు ఆయకట్టు కాకుండా అన్నపూర్ణ రిజర్వాయర్, దాన్ని అన్నపూర్ణకు ఇంకో పేరు కూడా ఉంది, దాంతో పాటుగా రంగనాయక సాగర్, వీటి నుంచి సిరిసిల్ల సిరిసిల్ల జిల్లా పరిధి లోపల ఈ ఆయకట్టు వస్తుంది. దయాకర్ గారు ఒక్కటి మాత్రం నేను చెప్తా అండి, రంగనాయక సాగర్ రంగనాయక సాగర్ది తర్వాత దాంట్లో వాటి నుంచి సిరిసిల్ల జిల్లా అన్న, నేను సిరిసిల్ల టౌన్ కాదు, సిరిసిల్ల జిల్లా, అదే సిరిసిల్ల జిల్లాలో ఇప్పుడు ఇల్లంతకుంట మండలం కూడా అందులోకే వస్తుంది. వాటిలలో ఈ రెండు ప్రాజెక్టులు కలిపి మేజర్ గా రంగనాయకమ్మ సాగర్ అనేది సిద్దిపేటకే ఉంటది. అయితే దాని అది ఏమైతుందంటే కూడా వచ్చింది, అది చాలా పెద్దది రంగనాయక సాగర్, దాని దీని మధ్య ఓన్లీ 4 కిలోమీటర్లే ఉంటది. ఆ 4 కిలోమీటర్లు కూడా ఓపెన్ కెనాల్, ఎక్కడి నుంచి తీసారో తెలియదు. విద్యాసాగర్ రావు గారు ఊరికి వేములాడ పోయిన ఆ ప్రాజెక్ట్ చూసిన, అది మల్లంపేటనా, దాని పేరు ఎవరు, అది నాగారం. అసలు ఆ ప్రాజెక్ట్ ఇంతవరకు అది కంప్లీట్ గా టైం పడుతుంది, ఇంతవరకు కాలే. ఇప్పుడు మీ 5 ఏళ్లలో కూడా కాదు, ఎందుకంటే 10 ఏళ్ళు పడుతుంది. అది అసలు దాని ప్రాజెక్ట్ 10 years పడుతుంది. ఇంకొక పాయింట్, ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్, మిమ్మల్ని అడుగుతా, మీరు కరీంనగర్ కూడా రాలేదు అని మీరు చెప్తున్నారు, తుంగతుర్తికే ఇచ్చామనేది కదా వాదన. ఇంకోటి శ్రీరామ్ సాగర్ ఇప్పుడు ఇవాళ మా వాళ్ళు రిలీజ్ చేసిండు కదా, చూసిండు కదా నేను, శ్రీధరబాబు గారు చేసిండు. అది ఎక్కడికి పోతుంది? అది డైరెక్ట్ ఇప్పుడు కాళేశ్వరం లేకున్నా పోయేది తుంగతుర్తికే. అంటే కాళేశ్వరం లేకుండా ఇందిరా కాల్వ, అది ఫర్ఫో కెనాల్ మిడ్ మానేరు నుంచి ఇవ్వాలి, లేదంటే ఇంకేమైనా ఉంటే అవకాశాలు ఎక్కడి నుంచి అయినా దాంట్లో తీసుకొచ్చి మనం పోసుకోవచ్చు. అది దాన్ని దీనికి ఇంటర్లింక్ చేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఒకటి ఏంది, వాటర్ అనేది వస్తే 100 రకాలుగా మేలైతుంది. వాళ్ళు ఎత్తిపోసిన 60 టీఎంసీలు లేకపోతే 80 టీఎంసీలు వీటికి ఏంది ఉప్పులో కారం లెక్క అప్పుడు అయిన పరిస్థితి. కాబట్టి మిగులు జలాలన్నిటి కూడా ఏ దానికైనా పంపించడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసింది, కలగాపులుగమైంది అది. కాబట్టి ఇక్కడి నుంచి వచ్చినా ఇవన్నీ కూడా తెలియకుండా ప్రజలకు కన్ఫ్యూజ్ ఏర్పాటైంది. కానీ ముందు తుంగతుర్తికి రాలేదు, కట్టిన తర్వాత వచ్చాయి అనేది కదా. ఇగో నేను ఎక్కువ మాట చెప్పొద్దు, కానీ నేను తుంగతుర్తి ఎప్పటికి మా ఊరికి కూడా వస్తుంది కదా. ఎప్పటికీ శ్రీరామ్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిపోయిన తర్వాత ఎక్కువ వరద వచ్చినప్పుడు అది వదిలేదు. అది కట్టిన మొదట్లో 2-3 సార్లు వచ్చింది. నేను ప్రాక్టికల్ గా అప్పుడు ఊర్లో కూడా ఉంటుంటే, కాబట్టి అటు తర్వాత మొన్న ఇప్పుడు మీకు ఈ ఏది 4 years బ్యాక్ నుంచి వరుస క్లౌడ్ బరెస్ట్ అన్నాడు కదా మనోడు, ఎవరు కేసీఆర్, అంతకంటే ముందు కూడా బాగానే వచ్చింది. వరద రోజులు 30, 60, 90, దీంట్లో సీరియస్ గా వరద వచ్చే రోజుల్లో ఏం చేస్తాం, కంపల్సరీ వస్తాయి కదా అవి. అప్పుడు వరద కంపల్సరీ వస్తాయని చెప్పలేము కదా, చాలా సంవత్సరాలు అసలు శ్రీరామ్ కాళేశ్వరం కట్టక కంటే ముందు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రావు? ముందు రాలేదు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నేనా లోకల్, నువ్వు ఒక నిమిషం దయాకర్, ఇప్పుడైనా కళ్యాణ్ గారు దయాకర్ గారికి ఒక మాట, ఇప్పుడు ఈ డిస్కషన్ ఏదైతే ఉందో ఎన్నిసార్లు వచ్చినాయి అంత ముందు వరదలు అనే దాని మీద మళ్ళీ పెట్టండి, జలసౌదలో రిపోర్ట్ తీసుకుందాం. అసలు 4 ఏళ్లకు ఒక్కసారి కూడా శ్రీరామ్ సాగర్ ఓవర్ఫ్లో కాకపోయేది. వేణుగోపాల్ రెడ్డి గారిని అడగండి చెప్తారు. చాలా సంవత్సరాలు అసలు వరంగల్ దాటి వరద కాలువకు కూడా శ్రీరామ్ సాగర్ ఎక్కువ అయితేనే వరద కాలువకు కదా. వర్ధనపేట ఎప్పుడు ఖాళీగానే ఉండేది. వర్ధనపేట ఏరియాలో ఎన్నిసార్లు పంటలు పండినాయి వారిని అడగండి, వాళ్ళు వరంగలే కదా. రైట్, దయాకర్ గారు చెప్పండి. నేను ఎప్పుడు 2021 కూడా అనుకుంటా నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ పోయిన డ్యామ్ కాడికి పోయిన నేను. అప్పుడు కూడా వరద ఉండేది, 4 years వచ్చేది. మీకేమి నాకు తెలియదు, కానీ నేను ఇక అసలు సాక్ష్యం చెప్తా. మా డాడ్ చనిపోయిన తర్వాత 2011 నేను వచ్చిన కాలువలనే నేను
స్నానం చేసినది అంటే దయాకర్ గారు, గుండు నేను- కొట్టుకొని ఇంకా మీరు నేను మీరు కూడా- రాలేదు దయాకర్ గారు, ఒక్క నిమిషం. నేను కూడా జగిత్యాల మా వేములవాడ బావి ఏరియానే పక్కకే ఉంటది. రాజశేఖర్ రెడ్డి కట్టిన వరద కాలువ ఎప్పుడు ఖాళీగా కనిపించేదండి. రాలే, ఈ ఒక్కసారి మధ్యకాలంలో 10 ఏళ్ల నుంచి అది ఎప్పుడు నిండి కనిపిస్తుంది. నాకు నేను చెప్తున్నా, శ్రీరామ్ సాగర్ కి వచ్చిన తర్వాత నీకు 2011 ముచ్చట చెప్తున్నా. ఎందుకు 2010 నవంబర్ ముచ్చట చెప్తున్నా. తుంగతుర్తికి వచ్చినా తుంగతుర్తి కాదే, తుంగతుర్తిని దాటి. ఎందుకంటే ఆ రోజు నేను మా డాడీ పరవలించిన తర్వాత 10th డే రోజు నేను గుండు కొట్టించుకొని మునిగిందే శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చే కాల్వలో నీళ్లతో. మీరు అట్లా ఇంతకంటే చెప్తున్నారు. ఎక్కువ- అసెంబ్లీ ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం చెప్పాలి? ఎప్పుడో అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు రేవంత్ ఇంకా రెడ్డి గారు ఫోటోస్ స్నానం ఉంటే చేయడానికి మీరు అన్నది వీలు కాదన్నారు. 2021 అంటుండు. కాదు 11 అంటారు. 11 10 నవంబర్ 10 నవంబర్ కు కంప్లీట్ అది కానే లేదు కదా కంప్లీట్. అంతే. ఇందిరా కాలువతో వచ్చినాయని ఇప్పుడన్నా అర్థమైంది. ఇది కాలువతో సాక్ష్యం, వచ్చినాయని గుండుగుత్త చెప్పేది. సాక్ష్యం. అది కొత్తగా చూద్దాం కాలువలు చూద్దాం, దాని మీద తవ్విన మళ్ళీ తర్వాత- డిస్కషన్ పెడదాంలేండి. కాదు, అది కొత్తగా కాలువలు తవ్విన తర్వాత నాకెందుకు గుర్తునంటే, నేను హైదరాబాద్ లో ఉన్నప్పటికి కూడా ఆ టైంలో నేను ఆ కార్యక్రమానికి, మా డాడీ కార్యక్రమానికి పోవడం వల్ల చెప్తున్నా మీకు ఇదంతా. నేను ఊరికేనే ఏదో వేగ్గా మిమ్మల్ని Right. గెలవడానికి Right. వేణుగోపాల్ రెడ్డి గారు. చెప్పట్లేదు.